ఇక రాహుల్ గాంధీ నిన్న మాట్లాడిన మాటలు చాలా విషయాలు మాట్లాడిండు ఆయన. అవన్నీ విషయాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం. కులగణన దేశద్రోహమా, దేశాన్ని విడగొడుతున్నారంటూ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని రాహుల్ గాంధీ అన్నాడు. కులాల వారీగా జనాభా లెక్క తేల్చి పేదలకు సంపద పంచాలి, తెలంగాణలో చేపట్టే కులగణన దేశానికి రోల్ మోడల్ కావాలని కూడా రాహుల్ గాంధీ మాట్లాడిండు. ప్రజల ఆలోచన మేరకే కులగణన ప్రశ్నలుండాలి, కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50% పరిమితం ఎత్తేస్తాం, దేశంలో కుల వివక్షపై ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడలేదని ఫైర్ అయ్యిండు. కులగణన సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత కులగణన చేసి బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు తేల్చి జాతి సంపదను పేదలకు పంచేందుకు కులగణన చేయాలని తాను కోరితే అదేదో దేశద్రోహంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణనపై తాను పదే పదే డిమాండ్ చేస్తుంటే తాను దేశాన్ని విడగొడుతున్నానంటూ ప్రధాని మోడీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని ఆయన మండిపడడం జరిగింది. మంగళవారం పీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో బోయిన్పల్లిలో గాంధీ ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, వివిధ కుల సంఘాల ముఖ్యులు, ప్రొఫెసర్లు, లాయర్లు, ఇతర మేధావులతో కుల గణన సంప్రదింపుల సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో ఇప్పటికీ తీవ్ర స్థాయిలో కుల వివక్ష ఉందన్నారు. అలాంటి కుల వివక్షతపై ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించడం జరిగింది. కులగణన చేస్తే కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరి దగ్గర ఏముంది, ఎవరు పేదలు అనే వివరాలు తెలుస్తాయి. శరీరంలో ఏదైనా వ్యాధి ఉందో లేదో తెలియాలంటే ఎక్స్రే చేయాలి కదా. దేశంలో కూడా కుల వివక్ష వ్యాధి ఉంది, అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మేము పరీక్షలు చేయాలని అడుగుతున్నాం. కానీ దీనికి ప్రధాని మోడీ ఎందుకు అడ్డుపడుతున్నాడని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ప్రపంచంలోనే మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కుల వివక్ష, ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయని సర్వేల్లో తేలింది. మేము అధికారంలోకి వస్తే కుల వివక్షతను తొలగించి జాతి సంపదను అందరికీ సమానంగా పంచేందుకు కృషి చేస్తాం. అలాగే రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తామని కూడా రాహుల్ గాంధీ 2 కీలకమైన ప్రకటనలు చేయడం జరిగింది. ఈ 2 కీలకమైన ప్రకటనల విషయానికి వస్తే ఇంకేం చెప్పిండు. అయితే హైదరాబాద్ బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణనపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న రాహుల్ గాంధీ, పిసిసి చీఫ్ మహేష్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి అయితే తాము దేశవ్యాప్తంగా కులగణన చేసి జనాభా తగ్గ రిజర్వేషన్లు పెంచాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు తెలంగాణలో కులగణన చేసేందుకు ప్రశ్నల అధికారులు తయారు చేయవద్దని, వారి ఆలోచనకు అనుకూలంగా ప్రజలు చేయాలని సూచించారు. తెలంగాణలో చేపట్టే కులగణన దేశానికి రోల్ మోడల్ కావాలని చెప్పి పిలుపునిచ్చారు. ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కుల వివక్షత, ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయని సర్వేలో తేలిపోయింది. అందుకే మేము అధికారంలోకి వస్తే కుల వివక్షతను తొలగించి జాతి సంపదను అందరికీ సమానంగా పంచేందుకు కృషి చేస్తాం. అలాగే రిజర్వేషన్లపై 50% పరిమితి ఏదైతే ఉందో ఆ పరిమితిని ఎత్తేస్తామని కూడా చెప్పిండు. కుల వివక్షత ఎట్లుంటుందో అనుభవించేటోళ్ళకే తెలుస్తుంది. దేశంలో కుల వివక్షత ఏ స్థాయిలో ఉందో రాహుల్ గాంధీ చెప్తూ దాన్ని టైటానిక్ ఘటనతో పోల్చారు. టైటానిక్ పడవను తయారు చేసినోళ్ళు ఆ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది, ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారు. కానీ టైటానిక్ పడవ 1912లో సముద్రంలో ఒక మంచు కొండను ఢీకొని కేవలం 20 నిమిషాల్లో మునిగిపోయింది. ఎందుకంటే సముద్రంలో ఆ మంచు కొండ 10% మాత్రమే బయటకు కనిపించింది. మిగతా 90% సముద్రం లోపల ఉండి బయటకు కనిపించకుండా ఆ పడవకు అడ్డు తగిలింది. అలాగే మన దేశంలోని కుల వివక్షత కూడా సముద్రం లోపల ఉన్న మంచు గడ్డ లాంటిది. ప్రజలకు కనిపించనంత స్థాయిలో ఈ దేశంలో కుల వివక్షత ఉంది. ఇది దేశానికి చాలా ప్రమాదకరమైన. కుల వివక్షత అనుభవించే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది, ఇతరులకు ఏం తెలుస్తుందని రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించడం జరిగింది. కుల వివక్షత అన్ని చోట్ల ఉండదని చెప్పిన రాజకీయ, న్యాయ, కార్పొరేట్ వ్యవస్థల్లోనూ కుల వివక్షత ఉంది.
కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా వివక్షిత కార్పొరేట్ సంస్థల్లో ఇప్పటి వరకు ఎంతమంది ఎస్టీ బీసీలు పనిచేస్తున్నారు, మీడియా రంగంలో ఆదివాసీలు ఎంతమంది ఉన్నారు, నేను పదే ప్రధాని మోడీని అడుగుతున్నా, అందుకే నేను దేశాన్ని విడగొడుతున్నానంటూ నాపై రాజకీయాలు బురద జల్లుతున్నారని మండిపడ్డాడు. కుల వివక్షత మనిషి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఎవరైనా సరే సమాజంలో కుల వివక్షతను ఉందని ఒప్పుకొని తీరాల్సిందే. ఈ దేశంలో కుల వివక్షత లేదంటూ నేను మిగతా వాళ్ళ దళితులను, ఆదివాసీలను, ఓబీసీలకు అబద్ధాలు చెప్పలేనని చెప్పిండు. అంతటితో ఆగకుండా ఇంకేం చెప్పిండంటే, ఈ కుల వివక్షత వల్లే భారత రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని, దేశంలో అన్ని రంగాలలో ముందుకు పోవాలంటే కుల వివక్షతను పూర్తిగా నిర్మూలించాలని చెప్పిండు. కుల గణనతో సుపరిపాలన వస్తుందని కూడా చెప్పిండు. దేశంలో ఉన్న కులాలు, ఉపకులాల సంఖ్య తెలుసుకునేందుకు మాత్రమే కులగణన చేయడం లేదని, దీని ద్వారా వ్యవస్థను సరిచేసి దేశ ప్రజలకు సుపరిపాలన అందించవచ్చని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఒక ప్రముఖ ఆర్థిక నిపుణుడు నాతో మాట్లాడుతూ, అసమానతలకు భారత్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఇందుకు కుల వివక్షే ప్రధాన కారణమని చెప్పారు. ఇప్పటికీ దేశంలో దళితులు అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. ఇంతటి వర్ణ వివక్ష ప్రపంచంలో మరెక్కడా లేదు అని రాహుల్ గాంధీ తెలపడం జరిగింది. ఈ వివక్షత రూపుమాపే అవకాశం కులగణన ద్వారా సాధ్యమవుతుంది. కులగణనతోనే ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు ఉన్నారనే లెక్క పక్కాగా తేలుతుంది. తద్వారా ఆయా వర్గాలలో ఏ మేరకు నిధులు పంపిణీ చేయాలో తెలుస్తుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అభివృద్ధికి ఒక మార్గం ఏర్పడుతుంది. తద్వారా భవిష్యత్తుకు మార్గనిర్దేశకం జరుగుతుంది. అలాంటి కులగణన అంటే ప్రధాని ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని, కుల వివక్షతకు అనుకూలంగా ఉన్నవారే కులగణను వ్యతిరేకిస్తున్నారు అని విమర్శించడం జరిగింది. తాము అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో కులగణన చేస్తామని, బ్యూరోక్రాట్ల కోణంలో కాకుండా పేదల కోణంలో కులగణన జరగాల్సిన అవసరం ఉందని కూడా చెప్పిండు ఆయన. అయితే దేశవ్యాప్తంగా చేపట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండు. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయం దక్కాలని, రిజర్వేషన్లను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. 2025లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో కులగణనను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కేంద్రాన్ని కోరుతూ ఇదే వేదికపై నుంచి తీర్మానం చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ, ఉపాధి కోసం కులగణన సర్వే చేయడం అనేది ప్రభుత్వ బాధ్యతగా భావించాము. పౌర సమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ రావడం గొప్ప విషయం. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామనే నిర్ణయం తీసుకోవాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చి ఈ కులగణన సంప్రదింపుల కార్యక్రమంలో పాల్గొనాలి. మాటలు కాదు, చేతల్లో చూపాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన. ఆయన మాట ఇచ్చి నెరవేర్చడం మన కర్తవ్యం అని చెప్పిండు. ఇటీవల నిర్వహించిన చిన్న గ్రూప్ 1 పరీక్షలలో 31,383 మంది మెయిన్స్కి ఎంపికయ్యారు. వారిలో బీసీలు 3,076 9.88%, ఈడబ్ల్యూఎస్లో 2,774 8.8%, ఈసీలు అని చెప్పిండు. ఈసీలు అంట, ఓసీలు. ఇకపోతే ఓబీసీలు 17,921 మంది 57.11%, ఎస్సీలు 48.28%, ఎస్టీలు 27.83 మంది ఇలా ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు కులగణన అని చెప్పి బట్టి విక్రమార్క చెప్పిండు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపిండు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి కులగణన నిర్వహిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. అలాగే చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గప్పాలు కొట్టిండు. కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలపడం జరిగింది. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే దీన్ని మేనిఫెస్టోలో చేర్చాం. ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తున్నాం. ఇందుకోసం తమిళనాడు, కర్ణాటకలో స్టడీ చేశాం. జనాభా దామాషా ప్రకారం లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ విధంగా జరగడం జరిగింది. మాట ఇచ్చామంటే అమలు చేసి తీరుతాం. రాహుల్ గాంధీ మాట ఇస్తే అమలు చేసి తీరుతాడని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కులగణన సంప్రదింపుల సమావేశ అధ్యక్షతన వహించిన మహేష్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో చేపడుతున్న కులగణన సర్వే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎన్నికల ముందు
కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. భారత్లో ఇప్పుడు చేస్తున్నట్టు తెలిపారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా అనేక మంది మేధావులు, కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు రాహుల్ గాంధీని కలిశారని, వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కులగణన చేపడతామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటిదాకా అక్కడక్కడ ఉన్నటువంటి సంఘాల ప్రతినిధులు వివిధ వర్గాలలో పాల్గొని ఈ సమావేశానికి రాహుల్ గాంధీ వచ్చారని చెప్పిర్రు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమావేశానికి రాహుల్ గాంధీ వచ్చారని చెప్పిర్రు. అందరి అభిప్రాయాలు రాహుల్ గాంధీ స్వీకరించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని, ఆయన కులగణన ఎక్స్రే వంటిదని, ఆ పనిని తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రారంభించనుందని, ఇది దేశానికి ఆదర్శంగా నిలవబోతుందని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా అని చెప్పి ఆర్ కృష్ణయ్య మాట్లాడిండు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టడం నిజంగా అభినందించదగ్గ విషయమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కుల గణన సంప్రదింపుల సమావేశాన్ని ఆయన హాజరై మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్రకటించడం ఎంతో ధైర్యంతో కూడుకున్నదని, ఇలాంటి లీడర్ దేశంలో ఉండడం బీసీలకు, ఇతర అణగారిన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రతినిధులు కంచె ఐలయ్య, నూరపల్లి సుజాత, శాంతి సిన్హా మాట్లాడుతూ, కులగణన జరపడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఇలాంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించక తప్పదని, దేశంలో కూడా దీన్ని అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించడం బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది మేలు చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఆర్ కృష్ణయ్య రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలికిర్రు. రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అడుగడుగున ఘన స్వాగతం లభించింది. మంగళవారం సాయంత్రం 5:30 రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ ఇతరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్కు చేరుకున్న సందర్భంలో అడుగడుగున జనం నీరాజనం పట్టారు. దాదాపు 8 కిలోమీటర్ల పొడవున రహదారికి ఇరువైపుల పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో నిలబడి స్వాగతం పలకడం జరిగింది. ఆయన హైదరాబాద్ పర్యటన సందర్భంగా సిటీ మొత్తం రాహుల్ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు దర్శనమిచ్చాయి. భారత ప్రధాని రాహుల్ అంటూ ఆయనకు స్వాగతం పలికారు. 3:30 గంటలకు పైగా సమావేశంలో గడిపిన రాహుల్ సాయంత్రం 7:30 బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరిగి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మంత్రులు శ్రీధర్, ఉత్తమ్, పొన్నం, సురేఖ, ఎంపీ గడ్డం కృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ పలువురు ఇందులో పాల్గొన్నారు. మొత్తానికి మాత్రం కులగణన అనేది ఖచ్చితంగా చెయ్యాలి, ఇది మంచిది అన్నట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది.